ఈ రాత్రి ఈ నెల చివరి దినం, 8వ నెల చివరి దినం. ఈ మాసాంతరపు స్తుతి కూడిక ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఈ నెలంతా కాపాడాడు, నెలంతా తన కృపలో భద్రపరిచారు. కాబట్టి స్తుతించుట మనందరికీ దీవెనకరం. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అబ్రహాము జీవితంలోని బలిపీఠాల గురించి ధ్యానించుకుందాం. దానికి ముందుగా లేవియా కాండము 6వ అధ్యాయం చూడండి. లేవియా కాండం 6వ అధ్యాయము 12 మరియు 13 వచనాలు. బలిపీఠము మీద చెప్పండి, అందరూ నాతో కలిసి చెప్పండి. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను. అమ్మ, ఈ మాట చదువుతుంటే మీ హృదయాలు మండాలి. ఆమేన్. ఈ మాట చదివేటప్పుడు నిజంగా మన హృదయం ఏమవ్వాలి? మండాలి. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు కొవ్వును దహింపవలెను. మరల దేవుడు అంటున్నాడు చూడండి, బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. అందుకని మన యొక్క విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారు 4 బలిపీఠాలు కట్టాడు. తన విశ్వాస యాత్రలో 4 బలిపీఠాలు కట్టాడు. మొదటి బలిపీఠము నిరీక్షణ బలిపీఠం. 12వ అధ్యాయం ఆది కాండం చూడండి. ఆది కాండం 12వ అధ్యాయము 7వ వచనం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. ఈ బలిపీఠం పేరు నిరీక్షణ బలిపీఠం. దేవుడు ఏం చెప్పాడో అది తన జీవితంలో నెరవేరుతుందని, ఖచ్చితంగా నెరవేరుద్దని నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుడు ఒక్క మాట సెలవిస్తే చాలు ప్రియులరా, అది ఎన్ని సంవత్సరాలకైనా సరే, ఎంత కాలానికైనా అదేమవుద్ది? నెరవేరుద్ది. ఆమేన్. ఏమవుతుంది? నెరవేరుద్ది. మనుషులు చెప్తే తప్పవచ్చు, మనుషులు ఏదైనా ఒక మాట ఇస్తే మనకు ఆ మాట తప్పవచ్చు. కానీ దేవుడు అలా కాదు. ఆయన మాట మాత్రము సెలవిచ్చాడంటే అది ఖచ్చితంగా ఏమవుద్ది? చెప్పాలి అందరూ, నెరవేరుతుంది. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో అబ్రహామును దేవుడు బయలుదేరమని చెప్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియదంట. ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా ఏమయ్యాడు? బయలుదేరాడు. చూడండి, ఆ మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8-9 వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి
తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు చూసారా, ఎక్కడికి వెళ్ళవలెనో తెలియదంట. దేవుడు అన్నాడు, అబ్రహామా నువ్వు లే, నీ ఇంటి నుండి బయలుదేరు. వెంటనే మనం ఏమంటాం, ఎక్కడికయ్యా? కానీ అబ్రహాం ప్రశ్న ఇలా, దేవుడు చెప్పగానే లేచి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా అడగలా. కొంత దూరం వెళ్ళిన తర్వాత దేవుడు మరల అక్కడ కనపడ్డాడు. దేవునికి ఎంత ఇష్టమై ఉంటుంది. నేను బయలుదేరమనగానే అబ్రహాం ఏమయ్యాడు, బయలుదేరాడు. ప్రశ్న ఇలా, ఎక్కడికి వెళ్ళాలో వేయలా. ప్రియులరా, దేవుడు సెలవిస్తే అది నెరవేర్చబడుతుంది. ఆమేన్. దేవుడు ఒక మాట చెప్పాడంటే, చదవండి ఆ మాట, లూకాసు సువార్త 1వ అధ్యాయము 37వ వచనం. దేవుడు సెలవిచ్చిన ఏ మాట అయినను చెప్పాలందరూ నిరర్ధకము కాబట్టి ఎవరు సెలవియ్యాలి మనకు? అది ఎప్పటికీ నిరర్ధకము కాదు. అబ్రహాము దేవుడు చెప్పిన మాట మీద విశ్వాసము నిరీక్షణ ఉంచి ఒక బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం పేరు నిరీక్షణ బలిపీఠం. ఉదయకాలం మనం ధ్యానించుకున్నాం. మన హృదయములో ఉండే ఈ బలిపీఠం మీద అగ్ని ఏమవ్వకూడదు, ఆరిపోకూడదు. ఆరిపోయిందా, ఆ బలిపీఠం మీదకి ఈగలు వస్తాయి. ఆరిపోయిందా, ఆ బలిపీఠం మీదకి దోమలు వస్తాయి. ఆరిపోయిందా, ఆ బలిపీఠం మీదకి ఏమైనా వచ్చింది. వెలుగుతూ ఉంటే చెప్పాలి, ఏమీ రాదు. ఒకవేళ వచ్చిన ఆ మంటకు అగ్నికి ఏమవుతాయి, కలిపోతాయి. మండుతూ ఉండాలి, మండుతూ ఉండాలి. అప్పుడప్పుడు మన పెద్దోళ్ళు అంటారు, బో ఆ అమ్మాయి అగ్ని లాంటిదిరా. ఎలాంటిదంట? అగ్గి లాంటిదా, ఉగ్గు లాంటిదా? అగ్ని లాంటిది. అద్భుతం. దేవుని బిడ్డలంటే చెప్పాలి, అగ్ని లాంటి వారు. ఆమేన్. ఒక విశ్వాసి తన యొక్క చిన్న పాపం తీసుకొని ఊరికి బయలుదేరిందంట. ఊరికి వెళ్ళడానికి వెళ్ళుచున్నటువంటి ఆ ప్రయాణంలో ట్రైను మరి బస్సు లేట్ అయింది, ఆలస్యమైంది. ఇప్పుడు దొనకొండలో దిగి మన ఊరికి ఏం చేయాలి అమ్మా? గతంలో అయితే నడిచి రావాలి కదా. అలాగే నడిచి వచ్చేటువంటి ఊరంట వాళ్ళ ఊరు. పాపం తీసుకుంది, ట్రైన్ దిగేసరికి, బస్సు దిగేసరికి ఆలస్యమైంది, చీకటి పడింది. ఏం చేయాలి? ఒక్క నిమిషం ప్రార్థన చేసుకొని పాపం తీసుకొని బయలుదేరి, చీకటి పడి బయలుదేరి వెళుతూ ఉంటే 3 దొంగలు ఆమె వెనకాల ఫాలో అవుతూ ఉన్నారు. ఈమె నడుచుకుంటూ వెళుతుంది. వినండి, వాళ్ళు పరుగెత్తుతూ ఉన్నారు. ఈమెమో నడుచుకుంటూ వెళుతుంది, వాళ్ళేమో కానీ ఆమె దగ్గరికి చేరుకోలేదంట. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. ఇంకా శక్తి కొలది పరిగెత్తుతున్నారు, కానీ ఆమె దగ్గరికి రాలా. మెల్లమెల్లగా ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత 3 వచ్చమ్మా, మేము ఇంత శక్తితో పరిగెత్తితే నిన్ను చేరుకోలేకపోయాం. నువ్వు అంత పరిగెత్తేవేందమ్మా, మాకంటే ఎక్కువ బలం ఉందని. నేను అసలు పరుగే ఎత్తలా. ఆమేన్. నేను అసలు పరుగెత్తలేదయ్యా, పాట పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నడుచుకుంటూ వచ్చాను. మరి మేము పరిగెత్తితే నీ దగ్గరికి చేరుకోలేదు. 34వ కీర్తన అమ్మాయి చదువుతుందట. 34వ కీర్తన 7వ చరణం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. నువ్వెప్పుడన్నా ఊరికి పోతా అమ్మా పాట పాడుకుంటూ వెళ్ళావా? చెప్పాలి మా ఎక్కేదాల్చి ఉంటారు, కిటికీ దగ్గరికి పోతారు. ఎవడెవడు ఊసిందంతా ఆడుంటే పట్టుకుందామని కిటికీ కాడి కురుగుతారు. ఇక ఇక్కడి నుంచి గుండ్రు పోయిందాక చూడటమే. ఎన్నిసార్లు చూసి ఉంటావు? పొట్టపాడు చూసినావు, కుర్చీడు చూసినావు,
వినకుండా చూసి నువ్వు ఆగుతావా? ఆగేది లేదు, ఆగేది లేదు. చూసుకుంటా పాట పాడుకుంటూ వెళ్తే ఎంత మంచిది. ఆమె వాక్యం చదువుకుంటూ పోతే ఎంత మంచిది. ఒకరోజు దొనకొండలో ట్రైన్ ఎక్కి బైబిల్ ఓపెన్ చేసి గుంటూరు దాకా బైబిల్ చదువుతుంటే ఒకడెవడో ఉన్నాడు, మన బ్యాచ్, చూస్తా ఉన్నాడంట. నాకు తెలియదు. గుంటూరు పోయినాక, అయ్యా ఇన్ని గంటలు బైబిల్ చదివావు, ఎవరయ్యా నువ్వు, ఏం చేస్తావయ్యా? దిమ్మ తిరగాలి మన యొక్క ఆత్మీయమైన నడక. ఆమేన్. అద్భుతమండి. ఎంత బలమైనటువంటి వాక్యాన్ని సిద్ధపరచుకున్నాను నేను. ఎంత సమయమైనా సరే బైబిల్ చదువుకొని. ఎన్నిసార్లు చదువుతావు పొట్లపాడు? అమ్మా చెప్పండి. పొట్లపాడు ఎన్నిసార్లు? ఏముందాడా? కూర్చేడు ఎన్నిసార్లు? వినకుండా పోయిందాగా చూడటం. ఇంకొకళ్ళు ట్రైన్ ఎక్కితే ఇక ఇంత పెద్దగా వాళ్ళ ఇంట్లో భారతం అంతా చదువుతుంటుంది. ఎవడికి కావాలి? ఎవడికన్నా అవసరమా? ఎవరింట్లో వాళ్ళకు సరిపడేంత భారతం ఉంది కదా, ఉందా లేదా? చాలా మంచి భారతాలు ఉన్నాయి. అయ్యేందిరం, వాటి సంగతి ఏంట్రా? అవి ఆలోచించుకో. ఆత్మీయంగా నువ్వు ప్రభువులో ఉన్నప్పుడు నడుస్తున్నా దేవుడే, పాట పాడుతున్నా దేవుడే, ప్రయాణం చేస్తున్నా చెప్పాలి దేవుడే. అంటే నా ముగ్గురు దొంగలట ఇలా దండం పెట్టి ఆమెకి చెప్పారంట, అమ్మా నువ్వు సామాన్యురాలివి కాదు, మేము పరిగెత్తిన నీ దగ్గరికి రాలేకపోయా. చూసావా? ఈ సాక్ష్యాన్ని నువ్వు ఎందుకు స్వతంత్రించుకోకూడదు? ఈ సాక్ష్యాన్ని నువ్వు ఎందుకు పొందుకోకూడదు? ప్రియులారా, అబ్రహాము యొక్క ఆ బలిపీఠం మండుతూనే ఉంది. ఆమె ఆరిపోలా. రెండవ బలిపీఠం చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 12వ అధ్యాయము 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి బేతేలునకు హాయికి మధ్య గుడారము వేసి యెహోవాకు బలిపీఠం కట్టింది. ఏమ్మా తింటున్నావా లేదా? యెహోవాకు బలిపీఠం కట్టాడు. ఇది ఎన్నో బలిపీఠం చెప్పాలి? అక్కడ ఉంది చూడండి. యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థనా బలిపీఠం. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ప్రార్థనా బలిపీఠం. ఇంకా ఆరిపోద్దా బలిపీఠం? చెప్పాలి. ఆరిపోద్దా? ఆరిపోదు. ప్రార్థనా బలిపీఠం మనందరి కుటుంబాల్లో ఉండునుగాక. ప్రార్థనా బలిపీఠం. అబ్రహాము చూడండి, 20వ అధ్యాయం ఆదికాండం 17-18 వచ్చిన అబ్రహాము దేవుణ్ణి ప్రార్థన చేయగా దేవుడు అబీమెలకును అతని భార్యను అతను దాసీలను ఏం చేశాడు? బాగు చేశాడు. ఎవరు ప్రార్థన చేస్తే? అంటే అబ్రహాముకు స్వస్థపరిచే వరము కూడా ఉంది కదా. నువ్వు ప్రార్థన చేయి. జలుబన్న దగ్గుద్దా? జ్వరమన్న దగ్గుద్దా? అబ్రహాం ప్రార్థన చేస్తే అబీమెలకనే రాజు యొక్క ఇల్లంతా బాగుపడింది. అక్కడే ఉంది, చదవాలి. ఇంకొక మాట ఉంది. వారికి పిల్లలు కలిగారు. ఎందుకనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ఉన్న స్త్రీల గర్భాలన్నిటినీ మూసివేశాడంట. అబ్రహాం ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళందరినీ నోటి నిండా చెప్పండి బాగు చేశాను. ఏం చేశాడు? బాగు చేశాడు. ఈ సమయంలో
మీకు శుభవార్త చెప్పనా? నువ్వు ప్రార్థన చేస్తే కూడా దేవుడు బాగు చేస్తాడు. ఆమె దేవుడికి పక్షపాతము లేదు. ఎవరు ప్రార్థన చేసిన దేవుడు ఆలకిస్తాడు, ఎవరు ప్రార్థన చేసిన వ్యాధుల నుండి విడిపిస్తాడు. మరి తేడా ఎక్కడుంది? అమ్మా, అయ్యో పిల్లకి జ్వరం వచ్చింది కానీ ప్రార్థన చేయి చెప్పింది, మంచిది ప్రార్థన, ఇంటికి పోయి నిద్రపోతుంది. అమ్మా, ప్రార్థన ఏమో నేను చేయాలా, నువ్వేమో చెప్పండి ఎందుకు పోద్ది జ్వరం పొమ్మంటే? ఎక్కువ ప్రార్థన నువ్వు చేయాలి, పాలు పెరుగవడానికి తోడు ఉంటుంది. అమ్మ చెప్పండి ఏంటిది అది? తోడు. ఆ తోడులాగా నా ప్రార్థన ఉండాలి. ఆమేన్. తోడులాగా నీ ప్రార్థన కాదు, సేవకుని ప్రార్థన ఎప్పుడు నిన్ను తోడులాగా ఉండాలి. నీది అసలైన ప్రార్థన అయి ఉండాలి. నీదేమో ఇంత ప్రార్థన, సేవకుడిది ఎంత ప్రార్థన పనిచేయదు. అవసరం ఎవరికి? నీకు. నీ ఇంటిలో శోధన ఉంటే, నీ ఒంటిలో శోధన ఉంటే నీవేమో బాగా ప్రార్థన చేయాలి. సేవకుడు తోడు ప్రార్థన. చెప్పండి, మనమేమనుకున్నాం ఆయన చేస్తే బాగుంటుంది, ఆయన చేస్తే బాగుంటుంది, నువ్వు తిని పండుకుంటే బాగుంటుందా? వస్తుందా? పొట్ట పెరగడం తప్ప ఫలితము రాదు. గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాము అబీమెలెకు కొరకు ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళందరినీ స్వస్థపరిచాడు. ఈ రాత్రి గుర్తుపెట్టుకో, నీ ఇంటిలో ఏ సమస్య ఉన్నా, ఏ శోధన ఉన్నా, ఒకరికి చెప్పి ప్రార్థన చేయించడం అది రెండో పని. మొదటి పని చెప్పాలి కాదు. మొదటి పని ఏంటంటే నువ్వు సాగిలపడి చెప్పాలి, ప్రార్థన చేయాలి. రెండవది సేవకుని ప్రార్థన. అందరూ చేసే తప్పది. అయ్యా ప్రార్థన చేయి. నువ్వు నిద్రపోతివి, ఆయన ప్రార్థన చేసి పని ఎక్కడ జరుగుద్ది? ముందు నువ్వు ప్రార్థించటం నేర్చుకోవాలి. అబ్రహాము గొప్ప ప్రార్థనాపరుడు, ప్రార్థనలో శక్తి ఉంది. ఆమేన్. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం. భూమి మీద మీరు వేటిని బంధిస్తురో, కత్తి లాంటి మాటలమ్మా, కత్తి లాంటి వాక్యమమ్మా. యేసయ్య అంటున్నాడు, మీరు భూమి మీద వేటిని బంధిస్తారో పరలోకమందు నేను వాటిని బంధిస్తా. ఆమేన్. మీరు భూమి మీద ఏటిని విప్పుతారో పరలోకమందు నేను వాటిని విప్పుతా. ఇప్పుడు అధికారం ఎవరిదో చెప్పాలి? మందే. ఆయన చెప్పాడుగా, మీరు వేటిని బంధిస్తారో నేను వాటిని బంధిస్తా. నే బంధించినవి మీరు బంధించమని చెప్పాలా ప్రభు? భూమి మీద మీరు వేటిని బంధిస్తారో నేను వాటిని, అంటే ముందు బంధించాల్సింది ఎవరు చెప్పాలి? మనం చేయాలి. అయ్యా దెయ్యాన్ని తీసేయి, ఆయన నీకు చెప్పిండు ముందు తీసేసుకోమని. యేసు నామములో నీలో ఉన్న దయ్యం వెళ్ళిపోవును గాక నువ్వంటే, ఆ తర్వాత ఆయన కూడా దానికి ఆమేన్. వాక్యం అర్థం చేసుకోవాలి. మనమేం చేస్తాం? ఆయన నిన్ను తీసేసే శక్తి నీకిచ్చాడు. అక్కడ ఉంది చూడండి, భూమి మీద వేటిని మీరు బంధిస్తారో అవి నేను పరలోకములో బంధిస్తా. ముందు బంధించాల్సింది ఎవరు? మనమేం చేస్తామంటే మనకిచ్చిన అధికారాన్ని గుర్తించకుండా, మనకున్న శక్తిని గుర్తించకుండా, మనము వాటి బంధించకుండా నువ్వు ప్రార్థన చెయ్యి, దేవా దెయ్యం తీసే. ఎందుకు తీసేస్తాడు? నువ్వు కదా తీసేయాల్సిందే నువ్వు. చూడండి ప్రభు ఎంత అధికారం ఇచ్చాడు. అందుకనే నువ్వు ఎంత గొప్ప సమస్య ఉన్న, వ్యాధి ఉన్న, బాధ ఉన్న, మొదట నువ్వే బంధించాలి. యేసు నామములో ఈ వ్యాధి పోవునుగాక అనాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పరలోకములో నుండి ఆమేన్, అలాగూ జరుగునుగాక. అందుకే కొంతమంది పెద్దోళ్ళు అంటారు, లేదు అన్న మాకు పైనుంచి దేవుడు చెప్పాలి లేదంటాడు రా టన్ మాకు. అంటే ముందనేది ఎవరు?
అమ్మా మనమే అనాలి, మనమే చేయాలి. మనం చేసిన దాన్ని దేవుడు బలపరుస్తాడు. ఆమె అర్థమైందా? ఇంకా చూడండి వాక్యములో యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యాకోబు 5:17. ఏలియా మన వంటి స్వభావము కలవాడే, వర్షము రాకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షం. చెప్పండి ఇప్పుడు ఏలియా ఎవరంట? అందరు చెప్పండి అమ్మా. మనలాంటి. అయితే ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆమె ఆసక్తి ప్రార్థన అంటే మా సగం నిద్రపోతా సగం చూస్తానా. ఈ మధ్య కొత్త జబ్బు ఒకటి వచ్చింది, కళ్ళు తెరిచే ఉంటారు. చెప్పాలి దీంట్లో కూడా టెక్నాలజీ అమ్మా. ఏమి నాలజీ? టెక్నాలజీ పెరిగిపోయింది. కళ్ళు తెరిచే ఉంటారు, నిద్రపోతాడు. మనం అనుకుంటా బాగా చూస్తున్నారులే, పాపము చూడలే, నిద్ర ఎప్పుడో నిద్రపోతుంటాడు. ఏలియా ఎలాంటి వాడంట? మనలాంటి స్వభావము కలిగిన వాడు. అయితే ఏం చేశాడు? ఆసక్తితో, చెప్పాలి ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆసక్తి అంటే కార్యము నెరవేరిందాక, కార్యము జరిగిందాక ప్రార్థన చేయడం. ఆమేన్. ఆసక్తి ప్రార్థన అంటమ్మా మనం అనుకున్నది, చెప్పాలి మనం ఏమనుకుంటాం అది జరిగిందాక విడువక ప్రార్థన చేస్తే అది ఆసక్తి ప్రార్థన. చూసారా? అద్భుతం, అద్భుతం. ఇంకా మన సంఘానికి అలవాటు కావట్లా. బాగా ఎంత సమయమైన శ్రద్ధగా వినేది అలవాటు చేసుకోవాలి. ఆమేన్. ఎందుకంటే 9 అవుతుందో లేదో కళ్ళు మోసకపోతుంటాయి మీకు కదా. అట్లా ఒక్కొక్కసారి ఉండకూడదు. ఎంత సమయమైన ఆసక్తితో దేవుని మాటలు విందుముగాక. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి 3.5 సంవత్సరము భూమి మీద వర్షము మంచు ఆగిపోయింది. మరలా చదవాలి అక్కడే. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చింది, భూమి తన ఫలమునిచ్చింది. అంటే వద్దు అని ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. చెప్పాలి కావాలని ప్రార్థన చేస్తే కూడా దేవుడు. ప్రభు ఎంత గొప్పవాడు. వద్దు. ఒక ఆమంట వినండి, ఆమెకి 2 పిల్లలంట. అమ్మా 2 పిల్లలైతే ఒక అమ్మాయి అమెరికాలో ఉంటుంది, ఇంకొక ఆయన ఇండియాలో ఉంటాడు. ఈమె బయలుదేరి అమెరికాకి వెళ్ళగానే బిడ్డ ప్రార్థన చేయమంటుందంటమ్మా, మేము ఇక్కడ ఒక మంచి పొలం వేసుకున్నాం, వర్షం ఎక్కువ కురుస్తూ ఉంది, వర్షము రాకుండా చెప్పాలి ప్రార్థన చేయమ్మా. ఆ మాటలు చెప్పి ఒక అరగంట కల్లా ఇండియా నుంచి ఇంకో బిడ్డ ఫోన్ చేసింది. అమ్మా అసలు వర్షమే, ఇంక మంది అంత ఇది కదా చెప్పాలి, వర్షమే లేదు, వర్షం వచ్చేటట్టు ప్రార్థన చేయి. అక్కడేమో చెప్పాలి వర్షం వద్దని ప్రార్థన, ఇక్కడేమో వర్షం కావాలి. ఆ తల్లి వినండి, ఆ తల్లి ప్రార్థన చేస్తుందంటమ్మా. స్త్రీలు వినాలి. అయ్యా ఏమంటుంది? అయ్యా నా 2 బిడ్డలు నీకు తెలుసు. ఆమేన్. నా 2 బిడ్డల అవసరత కూడా నీకు తెలుసు. ఆ బిడ్డకి ఏం కావాలో నీకు తెలుసు, ఈ బిడ్డకి ఏం కావాలో నీకు తెలియగలిగిన జ్ఞానం కలిగిన ప్రార్థన ఇది. ఆ బిడ్డకు వర్షం వద్దయ్యా, ఈ బిడ్డకు వర్షం ఇయ్యయ్యా అనే కాడికి అమ్మా 2 ఏం కావాలో నీకే తెలుసయ్యా, వారి అవసరతలు తీర్చయ్యా అని అసలు వర్షం సంగతి ఎత్తకుండానే ప్రార్థన చేసిందంట.
దేవుడు ఆమెకేమో వర్షం ఆపాడు, ఈమెకేమో. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, ఆ దేవుడికి తెలియదయ్యా మా సంగతి, నువ్వు ఒక్కడివేనంటారా భూమి మీద ఎంతమంది ఉండరు, రివర్స్లో మాట్లాడతారు. దేవుడికి తెలియదు మా గురించి. ఏంది నీ గురించి తెలిసేది? ముందు దేవుడు ఒక కండిషన్స్ పెట్టాడు. ఏమనో తెలుసా? అడుగుడి, చెప్పు రాజు, అడుగుడి అంతేనా? నిద్రపోండి ఇవ్వబడుననిందా? మీ బైబిల్ ఉందా చూడండి, ఉందా? లేదు. అడుగుడి, వెదకుడి, తట్టుడి. నువ్వు అడగకుండా, వెదక్కుండా, తట్టకుండా దేవుడు ఆయన ఒక పని చెప్పాడయ్యా, ఆ పని నువ్వు చెయ్యి. అప్పుడు ఆయన సహాయమును ఆశించు. ప్రార్థనా బలిపీఠం మనందరి జీవితాల్లో ఉండాలి. ఆమేన్, ఆమేన్. అబ్రహాం లింకన్ మాజీ ప్రెసిడెంట్, ఒకప్పుడు అమెరికా ప్రెసిడెంట్, కొంతమంది వచ్చాడు, అడిగారంట, అయ్యా మీరెంతో పేదోళ్ళు, చెప్పులు కుట్టుకునేవాడు మీ నాన్న, నువ్వింత దేశానికి అధ్యక్షుడు ఎట్లయ్యావు అని అడిగితే ఆయన చెప్పాడంటమ్మా, ఆ వచ్చి అడిగిన వాళ్ళకి చెప్పాడంట, నా తల్లి, చెప్పాలి, నా తల్లి ప్రార్థన చేసి 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 ఆమె కన్నీరు పారుతా ఉంటే ఆ కన్నీటిలో నేను పడి కొట్టుకొని 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 అమెరికా దేశము అధ్యక్షుణ్ణి అయ్యాను. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. మనం ఎంతకాలం ఈ భూమి మీద ఉంటామో తెలియదు, కానీ అమ్మా ఏదో ఒక దినాన చెప్పాలి వెళ్ళిపోతాం కదా. పోయినప్పుడు సరిగ్గా నీ బిడ్డలైన, నా బిడ్డలైన, మన బిడ్డలైన ఏం సాక్ష్యం చెప్పాలో తెలుసా? నా తల్లిదండ్రుల ప్రార్థన ప్రవాహములో నేను కొట్టుకొని వచ్చి ఆశీర్వాదం అనే సీట్లో కూర్చున్నాను అని చెప్పాలి. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి కదా. అబ్రహాము ఆ సాక్ష్యం చెబితే ఆశ్చర్యంగా ఉంది. ఆయన తల్లి అంట బహు ప్రార్థన. ఆ ప్రార్థన ఎలాంటిది? కన్నీటి ప్రార్థన. అందుకని మన కుటుంబాల్లో, మన జీవితంలో ఎక్కువ భాగం కన్నీటి ప్రార్థన ఉండాలి. ఆమేన్, ఆమేన్. బాగా ప్రార్థన చేయండి. నీ జీవితాన్ని మారుస్తాడు దేవుడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు దేవుడు, నీ ఆత్మీయ స్థితిని వర్ధిల్ల చేస్తాడు దేవుడు, నీ కొరతలన్నీ సంపూర్తిగా తీరుస్తాడు దేవుడు. ఎలాంటి అనుమానము లేదు. అబ్రహాము మొదటేమో నిరీక్షణ బలిపీఠం కట్టుకోండు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థనా బలిపీఠం కట్టాడు. వాక్యం చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 42వ కీర్తన 8వ చరణం. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగనాజ్ఞాపించును, రాత్రి వేళ ఆయన గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు. అబ్బా, ఎవరు తోడంట? ప్రార్థన తోడంట. రాత్రి ఎవరు తోడు నీకు? దావీదు భక్తుని జీవితంలో వినండి, పాట పాడకుండా, అమ్మా వినండి అయ్యా, పాట పాడకుండా దావీదు ఒక్క రోజు కూడా ముగించలేదంట. ఆమేన్. ఈ ప్రశ్న మనం వేసుకుందాం. ప్రార్థన చేయకుండా, పాట పాడకుండా ఒక్క రోజు కూడా మన జీవితంలో ఉండకూడదు. ఆమేన్. దావీదు భక్తుని జీవితంలో పాట పాడని రోజు లేదంట. చూశారా? అందుకే దావీదు భక్తుని జీవితం దీవెనకరంగా ఉంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం
అనుదినము ముమ్మారు మోకాళ్ళుని. బా, ఇది ఎంతమందికి గుర్తుంది ఈ వాక్యం? అమ్మా, మీ చేతులు ఏమన్నా ఎత్తుతారా గుర్తుంటే? ఈ వాక్యం ఎంతమందికి గుర్తుంది? ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం, అందుకు అడుగుతున్నాం. అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేశారు. మనము అనుదినము ముమ్మారు మా కుతికల దగ్గరికి తిన్నాము. ఇది ఉంటుంది, మనకేం డౌటే లేదు. దానియేలు సింహాలు చెంట దానియేలు చుట్టూ చేరి అమ్మా మోకరిల్లాయి. ఆమేన్. ఎవరు మోకరిల్లింది? సింహాలు, మనుషులు కాదు. ఎవరు? కారణం ఏంటో తెలుసా? దానియేలు సింహాల బోనులోనికి వెళ్ళింది మొదలు మరలా రాజు వచ్చి పిలిచే వరకు ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఆమేన్. సింహాలు ఏం చేస్తాయి? సింహాలు ఏమి చేయలేకపోయాయి. చూడండి, 55వ కీర్తన 17వ చరణం. 55:17. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున. చూసారా? ఎప్పుడెప్పుడు? సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నం. దావీదు భక్తుడు 3 పూటల సమయం చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. 119వ కీర్తన 164. పురుషులు చదవాలి. 119, 164. అయ్యా, రేపటి కన్నా దొరుకుద్దా? తీయండి, తీస్తే చదవండి. మరి నీ ధర్మశాస్త్రమును నాకు ప్రీతికరము, నీ న్యాయ విధులను బట్టి దినమునకు ఎన్నిసార్లమ్మా? బా బా. మీ అందరికీ నా ప్రత్యేకమైన విన్నపం ఏం తెలుసా? ఎన్నిసార్లు అవకాశం ఉంటే అన్ని మార్లు ప్రార్థన చేయుదురుగాక. ఇవాళ ఉదయం నుంచి ఏం పని చేశారు? మార్కెట్కి పోవడం, తెచ్చుకోవడం. అమ్మా, ఇంతకు మించి ఈరోజు పని ఏమి? మరి ఎన్నిసార్లు చేయొచ్చు ప్రార్థన? చూసారా? 7 మారులు. దావీదు అంటున్నాడు, అయ్యా దినమునకు అంటే రోజుకు, చెప్పండి, 7 మార్లు ప్రార్థన చేస్తాను. ఈ మధ్య ఒక ఆయన నాకు ఫోన్ చేసి, అయ్యా పొద్దు పోవటం లేదు. ఏం బాగాలేదంట? పొద్దు పోవటం లేదయ్యా, నాకు ఏదన్నా పని చూడయ్యా. ఉద్యోగం చేశాడు, రిటైర్డ్ అయ్యాడు, నెలకు ₹1,00,000 పెన్షన్ వస్తుంది, ఇప్పుడు ఏం పోవటం లేదంట. నేను అడిగాను, అయ్యా బైబిల్ ఎప్పుడన్నా ఆదికాండము నుండి ప్రకటన వరకు ఎప్పుడన్నా చదివావా? ఆ గోలొద్దు కానీ ఇంకేదన్నా చెప్పాలంట. చూసారా? ఇట్లాగన్నాడండి. ఆ గోలొద్దు కానీ ఇంకేదన్నా దూకి సావమని చెప్పాల. అమ్మా, మంచి ఉద్యోగం ఇచ్చా, పిల్లలు ఇచ్చా, పెన్షన్ ఇచ్చా, ఇప్పుడు వాక్యం చదవమంటే ఎట్టుంది ఆయనకి? గోలంట. ఏంటిది? ఏమి మనుష్యులు ఎలా తయారైపోతున్నారు. ఇప్పుడు దేవుడు ఆయనకు ఒక గుదెబండ కట్టాల. ఏంటిది? చెయ్యో కాలో నడవ లేకుండా అప్పుడు బైబిల్ తీసుకుంటారు. అదే ఆ గోలంటవేందయ్యా? చక్కగా బైబిల్ చదువు ఒక్కసారన్నా చెప్పుకోవడానికన్నా ఉంటుంది. ఆదికాండం మొదలు ప్రకటన వరకు నేను బైబిల్ చదివానని చెప్పడానికి ఉంటుందయ్యా చదువు అంటే. అన్నీ చదవలేను కానీ ఏయో కొన్నన్నా చెప్పు అంటాడు. నేను చెప్పేది ఏంటి? ఉన్నవన్నీ చదవాలంతే. ఒక ఆయన వచ్చి నా దగ్గరికి, అయ్యా 4 వాక్యాలు చెప్పు, మా ఊర్లో పోయి గంట దంచుతా. ఏంటిది? నేను చెబితే నువ్వు దంచేదే. నేనంట 4 వాక్యాలు చెప్పాలంట రాసుకొని పోయి గంట సేపు. మన దగ్గర అసలు పవరే లేకపోతే ఏడ దంచుతావు? వాక్యం చదవనోడు ఎక్కడ చెల్లడు ప్రభు సన్నిధిలో. ఆమేన్. ఈ వాక్యం ఏంటి? ఆదియందు వాక్యము
వాక్యము. ఈ వాక్యం చదవకపోతే దేనికి పనికి వస్తాను? ఈ వాక్యమే మనకు ఆధారము, ఈ వాక్యమే మనకు ప్రాణము, ఈ వాక్యమే మనకు జీవాహారము. ఆమేన్. గమనించండి, దావీదు భక్తుని జీవితంలో 3 మార్లు ప్రార్థన ఉంది, రెండోది 7 మార్లు ప్రార్థన. దానియేలు భక్తుని జీవితంలో అనుదినము 3 మారు మోకాళ్ళ ప్రార్థన ఉంది. ఏ ప్రార్థన? మోకాళ్ళు. మీ అందరికీ నా ప్రత్యేకమైన విన్నపం, మోకరించకుండా ప్రార్థన చేయొద్దు. ఆమె ఒకవేళ నీ కాలు వంగల చేయగలిగేదేమీ లేదు. ఒకవేళ నీ కాలు వదిలేయి, సహకరించేంత వరకు ఆమేన్ మోకరిల్లే మనము ప్రార్థన చేయాలి. మోకాటి ప్రార్థనకు అంత శక్తి ఉంది. ఒకసారంట ఇందిరాగాంధీ బ్రతుకున్నప్పుడు ప్రధానమంత్రిగా ఉండి ఢిల్లీలో ఉన్న పాస్టర్లందరినీ పిలవండి అన్నది. ఢిల్లీలో ఉన్న పాస్టర్లందరూ వచ్చి నిలబడ్డారు. ఆమె వచ్చింది, అయ్యా అందరు లైన్లో నిలబడండి. నిలబడిన తర్వాత అని చెప్పిందంట, మీ ప్యాంట్లు మోకాళ్ళ దాకా పైకి ఎత్తండి అయ్యా. ప్యాంట్లు ఎత్తారు చాలా స్పీడ్గా. అది అంత చిన్న పనే కదా. ఎత్తేసరికి ఆమె ఏం చూస్తుంది, బా నేగేనుంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసేది. ఆమె తెలుసా, ఆ మాట ధైర్యంగా చెప్పగలగాలి. ఆమేన్. అలా మోకాళ్ళు చూస్తే అక్కడొకడికి కాయలు ఉన్నాయంట, కానీ ఇంకెవరికి దగ్గరికి వెళ్ళామా, అయ్యా నువ్వు ఇక్కడే ఉండని మోకాళ్ళ కాయలు ఉన్న వాళ్ళందరినీ ఉండమని మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోమన్నది. పోతూ వీళ్ళు వరే మనం కూడా ప్రార్థన చేస్తే కాదు చేసి ఉంటే బాగుండేది కదా. ఆ ఏమిత్తది పా ఈమిచ్చేది ఏంది కానీ ఒకడు రకరకాల చల్లనోడికి మాటలు ఎక్కువ. అమ్మా అందరు బయట వెళ్ళి ఇంటికి బాలా, ఎందుకు బాలా, వాళ్ళకేమిస్తారో చూద్దాం, వాళ్ళు ఏం తెచ్చుకుంటారు. అందరికి ఆమె మంచి బహుమానం ఇచ్చి పంపింది. అప్పుడైనా బుద్ధి తెచ్చుకొని వీళ్ళు ఏం చేయాలి, మరలా మోకరిల్లి చెప్పాలి ప్రార్థన. దేవుడు మనకు అవకాశం ఇస్తే ప్రాణం పోయిందాక మోకరిల్లుదుముగాక. అంతకంటే ధన్యత ఏముంది? ఎందుకుంటుంది అంతకంటే ధన్యత? బాపట్లో మాణిక్యాలరావు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన రిటైర్డ్ అయ్యాడు. 70-80 సంవత్సరాలు వచ్చాయి. సాయంకాలం మధ్యాహ్నం భోంచేసి రూములో పడుకొని బెడ్రూమ్లో సాయంకాలం ఇలా మోకరిల్లి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. 4 అయింది. భార్యలు తలుపు తీసి చూస్తే ఏం చేస్తున్నాడు? 5 అయింది. భార్యలు తలుపు తీస్తే ఏం చేస్తున్నాడు? 6 అయింది. ప్రార్థన చేస్తున్నాడు. తలుపు తీసి ఏంది ఇంకా ప్రార్థన ఆపలేదే అని ఇళ్ళ తట్టగానే చనిపోయి ఉన్నాడు. చనిపోయి ఉన్నాడు. ఏం చేస్తూ చెప్పాలి? ఎంత ధన్యకరం. అమ్మ ఎలా చనిపోయాడు? ఆ తల్లి ఎంత మంచి సాక్ష్యం చెవద్ది. నా భర్త చెప్పండి తిడతా ఊపిరిపోయింది అంటాడా? చెప్పాలి ప్రార్థన. మామూలు ప్రార్థన కాదు, మోకరిల్లి ఇట్లా ఉన్నాడంట మంచం దగ్గర. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన సాక్ష్యం ఏంటో తెలుసా? ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధికి వెళ్ళాడు. నా జీవితంలో ఇవి సంపాదించుకోవాలి, ప్రభువును చేరుకోవాలి. ఆమేన్. అబ్రహాము కట్టిన మొదటి బలిపీఠం చెప్పాలి నిరీక్షణ బలిపీఠం. రెండో బలిపీఠం ప్రార్థన బలిపీఠం. మనందరికీ ఏముండాలి? ప్రార్థన బలిపీఠం ఉండాలి. ప్రార్థన బలిపీఠం నీ మీదికి ఏమీ రాకుండా, నిన్ను ఏమీ టచ్ చేయకుండా నీ చుట్టూ ప్రాకారముగా ఉండునుగాక.
అట్టి ప్రార్థన జీవితం మనందరం కలిగి ఉండాలి. నిన్ను చూసి నీ బిడ్డలను చూసి ఇంకొకరు ఆ క్రమములో ప్రభు సన్నిధిలోనికి వస్తారు. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.